ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే పెట్ స్కిల్స్ వీడియో చేసాం. ఇంకా ఇంకా చాలా ఇంకా క్యారెక్టర్ స్కిల్స్ వీడియో అయితే చేసాం. ఇంకా మీకు ఏమైనా కొత్త ఛాలెంజెస్ అయితే తెలిస్తే తెలుగు వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. ఈరోజు మనం సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం. స్క్వాడ్ ఓన్లీ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం, అది కూడా ర్యాంకెడ్ మ్యాచ్. చూద్దాం ఎలా ఆడతాము. దీంట్లో అయితే మనం బూయా కొడతాము, కొంతమంది చూద్దాం. Free Fire India is set. మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే చాలా మంది దిమిత్రి పెట్టుకుంటూ చేస్తున్నారు. దిమిత్రి పెట్టుకుని దిమిత్రి పెట్టుకోకుండా రాత్రి దిమిత్రి ఉల్పి నైడి ఇవన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడైతే మనకి బెరమోడా మ్యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకు బెరమోడా మ్యాప్ అని నేను వేస్తాను నాకు కూడా. సరే చూద్దాం, అసలు మీ అక్కడ ఉంటారో చూద్దాం. క్లాక్ టవర్లో దిగుదాం. వద్దు ఫ్రెండ్స్, మనం ఎప్పుడు రష్ ఏరియాలో దిగాం, అంటే మనం ఎప్పుడు రష్ ఏరియాలో దిగుదాం అనుకోండి. కానీ నాకు పీక్ అంటే మాత్రం నేను దిగాం. ఈసారి సోలో వర్సెస్ స్క్వాడ్ కాబట్టి కొంచెం వెనకాల దిగితే మంచిది. సరే ఆ మూల దగ్గర దాన్ని దిగుదాం ఫ్రెండ్స్. మనసుకు అక్కడ మనకు లూజ్ చేసుకునే టైం ఉండాలి ఫ్రెండ్స్. ఎనిమిస్ వస్తే మనం లూజ్ చేసుకునే టైం కూడా ఉండదు కనీసం. ఓ షిట్, కొంచెం ఎక్కువైపోయింది. ఫాల్కాన్ స్కిల్ పెట్టుకున్న కొంచెం ఇది ఎక్కువైంది ఎక్కువ. కానీ మనకి ఫ్రెండ్స్ మనకెందుకు దిగులు, ఎల్సేప్ బిల్డింగ్ ఉంది కదా, ఎల్సేప్ బిల్డింగ్లో గన్స్ అని ఏరుకొని మరీ వెళ్దాం. అదే ఫ్రెండ్స్, ఇది స్నైపర్ గన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. స్నైపర్ గన్ అయితే మీరు ఇచ్చేసారు మొత్తం. అప్పుడు యూఎంపీ గన్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్. మనం తెలుగు వచ్చి మనం అయితే స్పీడ్గా వెళ్దాం. మన దగ్గర నైడీ క్యారెక్టర్ ఉంది. మన నైడీ క్యారెక్టర్ స్కిల్ అయితే ఉంది మన దగ్గర. ఎవరు మన నాపలేరు. ఫ్రెండ్స్, నాకు తెలిసి కొంచెం లోపలికి వెళ్దాం మంచిది. మన దగ్గర అసలు హెల్మెట్ కూడా లేదు. హెల్మెట్ అయితే అక్కడ చూపిస్తుంది, మనం వెళ్ళి తీసుకున్నాం హెల్మెట్ని. మనం హెల్మెట్ ఎలా మర్చిపోయాం అసలు. మనకు లాంగ్ రేంజ్ ఉంది, షార్ట్ రేంజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. స్నైపర్ కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా పర్వాలేదు, మనం వెళ్ళిపోవచ్చు. నాకు అర్థమైంది, అక్కడ ఎవరో ఎనిమి ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ మాత్రం ఎవరో ఎనిమి ఉన్నట్టు. జీప్ అయితే ఉంది ఇక్కడ, మేము జీప్ పట్టుకోలేదు కాబట్టి. ఫ్యాక్టరీనా ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీలో కూడా ఎనిమిస్ ఎవరు ఉన్నారా చూద్దాం, ఒకసారి చూసేద్దాం. ఎనిమిస్ ఎవరు ఉండరు అన్నప్పుడే ఫైట్ చేశారు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడూ కవర్ ఫైట్ అయితే ఆడాలి.
మనం ఎప్పుడు కవర్ ఫైర్ ఆడాము, మనం ఎప్పుడు వెళ్ళిపోయి ఆడేస్తాం. ఆడ దగ్గర మంచి స్నైపర్స్, మనలానే మంచి స్నైపర్స్ అయితే ఉన్నాయి. లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, మిడిల్ రేంజ్ అన్నీ ఆడ దగ్గర ఉన్నాయి. మనం ఫస్ట్ చేయాల్సిందంటే మనం లోడ్ చేసుకోవడం. మన ర్యాంక్ అయితే ఇప్పుడు తగ్గిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 7- అయితే వచ్చింది మన ర్యాంక్. ఒకసారి మళ్ళీ ఆడదాం, ఒకసారి మళ్ళీ 7+ అయితే తెచ్చుకుందాం. ఒకసారి మళ్ళీ ఆడేసి ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకొకసారి ఆడేద్దాం. అబ్బా అక్కడ ఉన్నప్పుడే కాల్చాల్సింది. నేనే అనవసరంగా కవర్ కావాలన్నట్టు కవర్లోకి వెళ్ళిపోయా. కొన్ని మిస్టేక్స్ అయితే మీరు ఎప్పుడు చేయొద్దు. ఏం చెప్పాలంటే ఎవరో కాలుస్తున్నారు, ఏంటమ్మా కాలుస్తున్నారు. నన్నే కాలుస్తున్నట్టున్నారు. కాదు ఇది మ్యాక్సిమం అయితే కాలుస్తున్నట్టు. అదే ఇక్కడ కుంకుమ వేసేసుకున్నారు. కుంకుమ వేసి ఏం చేస్తున్నారు? షెట్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనకైతే బ్యాటిల్ బాయ్ అనే మ్యాప్ ఏం రాలేదు. ఇప్పుడు మనకి కొత్త మ్యాప్ అయితే వచ్చింది. ఈ మ్యాప్లో నాకు తెలిసి ఇక్కడ అబ్బా బ్లూ జోన్ ఫ్రెండ్స్. బ్లూ జోన్లో మాత్రం చాలామంది దిగేశారు. స్టిల్ క్యామెన్లో 15 మెంబర్స్ అయినా ఫ్రెండ్స్, ఇంకా 13 మెంబర్స్. మనమైతే మెల్లిగా కొంచెం టీవీ టౌన్లో అయితే దిగేద్దాం. టీవీ టౌన్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ దిగేద్దాం, సరిపోతుంది. మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ దిగితే మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. నాకు ఈ మ్యాప్ చాలా కొత్త. మీకైతే అలవాటు అవుతుంది చెప్పండి. నేను కూడా ఒకసారి మ్యాప్ ఆడేస్తాను. నేను ఫస్ట్ టైం ఈ మ్యాప్లో అయితే ఆడదాం. నేను మంచిగా ఆడతాను అయితే తెలీదు. బెరమోనా మ్యాప్ అయితే నేను చాలా బాగా ఆడతాను. మనకి దిగి రాగానే గమనించాడు. అబ్బా బుల్లెట్స్ ఫైట్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ ప్యాక్ మంచి దొరికేసింది. మంచి గన్లు దొరికేసాయి. షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, ఇంకా మిడ్ రేంజ్ దొరికేసింది. అప్పుడు మిడ్ రేంజ్, షార్ట్, లాంగ్, మిడ్ రేంజ్. ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్ మార్కెట్లు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్లు ఫ్రెండ్స్ మేము చెప్తున్నాను. సూపర్ మార్కెట్ తీసుకోకుండా అసలు మనం మ్యాచ్ ఆడదాం ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్ తీసుకుంటేనే అసలు ఈ లోపల మనం అన్నీ లోడ్ చేసుకున్నాం. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చే లోపల మనం అన్నీ లోడ్ చేసుకున్నాం. స్నైపరా వద్దులే అమ్మాయి, స్నైపర్ నాకు వద్దులే. లాస్ట్ టైం మీ స్నైపర్ వల్ల మనం అవుట్ అయ్యాము. ఇక్కడ జంప్ చేద్దాం. కొత్త ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? మీకు నాకు కామెంట్ చేస్తే నేను చెప్తాను. కొత్త ఛాలెంజెస్ మనం చేద్దాం ఒకసారి. ఎందుకంటే మామూలుగా సోలో స్క్వేర్ ఆడి బోర్డు కొడుతుంది. అదే ఇట్టుదే ఫ్రెండ్స్. ఇదైతే మనం ఎక్కడో ఫ్రెండ్స్ మనం ఇదైతే ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది అనుకుంటే మళ్ళీ దీని దగ్గరికి వచ్చింది. ఇది ఇక్కడైతే ఈ జోన్ అయితే ఉంది. గ్రీన్ జోన్కి అసలు అర్థం ఏంటో చెప్తున్నా. రివర్స్లో మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ స్టాప్ అవుతాం అనుకుంటా. మనమైతే మంచితో అయితే అయ్యాము. ఇక్కడైతే లెవెల్ 1 బ్యాక్ ప్యాక్ అయితే ఉంది. అది కూడా మనకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఈ గన్ను బదులు నాకు UMP కావాలి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మంచి UMP తీసుకొని అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేదు చెప్పేసి. UMP ఎవరు ఆపలేదు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇంకా చెప్తున్నాను. కానీ ఇలాంటివి ఇక్కడ ఉన్న మాత్రం హైలైట్ ఫ్రెండ్స్.
ఇక్కడ ఎవరు లేరా ఫ్రెండ్స్? ఎనిమీస్ ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. సరే ఒకసారి మనం ఇది వెళ్ళేద్దాం, తెలిసిపోద్ది. ఇక్కడైతే మనకు ఒక్క ఎనిమిది కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకే ఎనిమిది కూడా లేదు. ఇక్కడైతే మంచిగా ఇవ్వండి. ఇదేదో జురాసిక్ పార్క్ ఉంది ఫ్రెండ్స్. మన జురాసిక్ కార్డులేండి. ఏదో జైంట్ బిల్లు మంచి ఇవి ఉన్నాయి. కానీ ఎనిమిది అయితే కనిపించేస్తుంది. 221 అలైవ్. కానీ మనకి ఇంకా ఒక్క ఎనిమిది దొరకలేదు. ఫాల్కోన్ పెట్టేదే మండోబాద్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం అక్కర్లేదు. వాళ్ళు బ్లూ జోన్ మించేసిందో. సేఫ్ జోన్ అయితే బ్లూ జోన్లో లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇక్కడ ఒక్క ఎనిమిది కూడా లేరా? అనవసరంగా అదే 19 ఎలా ఒక్క ఎనిమిది లేదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇన్విజిబుల్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళైతే ఇక్కడ ఉంటారు. మనకెందుకులా ఇక్కడ అయినా మనం క్లూ వాళ్ళు వేసుకోవడం మంచిది. అది ఫ్రెండ్స్ జాగ్రత్త ఉండడం మంచిది కాదు. మన ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే మంచిగా సూట్ అయింది. కాకపోతే ఈ మ్యాప్లో అయితే మనకేం తెలియదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. 5000 అయితే ఇవ్వట్లేదు అసలు. 5000 ఇస్తే గిల్లు తయారు చేసేసుకుందాం అని భయం ఫ్రెండ్స్. గిల్లు అంటే గుర్తుకొచ్చింది. మీరు మా గిల్లులో ఓపెన్ అవ్వాలనుకుంటే మీరు మీ యూఐడి అయితే మాకు ఇవ్వండి. మీ యూఐడి ఇస్తే అయితే మేము ఇచ్చేసుకుందాం. యూఐడి ఇస్తే మేము మిమ్మల్ని లాగిన్ చేస్తాం. 2 రోజులకో 3 రోజుల్లో మేము మిమ్మల్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మిమ్మల్ని అయితే కొన్ని టెస్టులు బట్టి మా గిల్లులో అయితే మేము చేర్చుకోవాలో వద్దా ఆలోచిస్తాం. మనకైతే ఏవో వచ్చే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చినాయి. దేనికి మనకి కాదు. మనమైతే ప్లాటినం 4లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ప్లాటినం 4కి ఇది ఇచ్చారు మనకి. మనం ఒకసారి పెట్టేసుకుందాం. ఈ బండిల్ ఫ్రెండ్స్. మనం ఒకసారి ఇది ఒకసారి వేసేసుకుంటే ఇది దిస్ ఈస్ ఎ లెజెండరీ సెట్ ఫ్రెండ్స్. ఈ సెట్ అయితే మీకు ప్లాటినం 4కి వచ్చిన తర్వాత అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. అయితే మీకు బాగుంటుంది. చాలా కష్టం. డైమండ్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. అబ్బా ఈవెంట్లన్నీ మనకి ఎమోషన్ చేయడానికి ఇస్తారు. మీకు ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను డైమండ్స్ అసలు మనం యూజ్ చేయకూడదు ఈ ఫ్రీ ఫైర్ ఆటకి. మీ దగ్గర కనుక డైమండ్స్ ఉంటే మీరు మంచి ఏం తీసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఈ బండిల్ ఉంది కదా, ఇది ఒక ఫ్రీ స్పిన్ మాత్రమే చేయండి. దీన్ని మనీతో కొనొద్దు. ఎందుకంటే మనీతో కొంటే మాత్రం ఈ జీప్ ఏం వస్తున్నారు అనుకోండి. నాకు ఒకటే నాకు బళ్ళు ఈవో గన్ స్కిల్ ఇది కొనుక్కోండి, మంచిది. ఇది ఈవో గన్ స్కిల్ లేదంటే మనకైతే ఈవో గన్ స్కిల్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే మీరైతే జెన్యూన్ ఇది కొనుక్కోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. గన్ స్కిల్స్ మీ దగ్గర కలెక్షన్ అయితే చెప్పండి. మంచిగా మనం అయితే ఇంకో వీడియో అయితే చేద్దాం. మనం అయితే ఒకటి మర్చిపోయాం. మనం లూడౌట్ గురించి అయితే మనం చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్. లూడౌట్ అవి ఇవి ఇది చెప్పడం మర్చిపోయాం. మనం అయితే కన్ఫామ్గా బాన్ ఫైర్ అయితే మనం కన్ఫామ్గా పెట్టుకోవాలి. బాన్ ఫైర్ అయితే మనం పెట్టుకోవాలి. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు బాన్ ఫైర్ అయితే మనకు ఉండాలి ఖచ్చితంగా. మీకైతే సెట్టింగ్స్ మెయిన్ కదా అబ్బా. సెట్టింగ్స్ చూడండి. ఆ సెట్టింగ్స్ చూసి మీ సెట్టింగ్స్ పెట్టేసుకోండి.
ఇప్పుడే అన్నీ చూడకండి, నేను వేరే ఇంకో వీడియో పెడతాను. ఆ వీడియో బట్టి మీరు సెట్టింగ్స్ అయితే చూడండి. రేపు పొద్దున అయితే నేను మీకు వీడియో అయితే పెడతాను. ఫస్ట్ మీరైతే డిఫాల్ట్ అయితే పెట్టేసుకొని ఇది తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఈ డిఫాల్ట్ పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు రెడ్ బటన్ ఇవన్నీ చూపిస్తాయి, ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అదే ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, హెడ్ మీద మాత్రమే రెడ్ కలర్ చూపిస్తుంది. ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి మీకు అంత క్లియర్గా చూపించదు. డిఫాల్ట్ పెట్టుకున్నా మీకు ఈజీ క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ ఫైర్ బటన్ ఆల్వేస్లో పెట్టుకోండి. మీకు ఈ 3 హ్యాండ్ ప్లేయర్ అయితే లెఫ్ట్ ఫైర్ బటన్ ఆల్వేస్లో పెట్టుకోండి. మూమెంట్ స్పీడ్ బాగా యూజ్ అవుతుంది లెఫ్ట్ ఫైర్ బటన్ చెప్పాలంటే. నెక్స్ట్ హెచ్పి ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇవన్నీ వదిలేయండి. గన్ ఎక్స్చేంజ్ బటన్ అయితే మీరు ఆన్లో పెట్టుకోండి, గన్ ఎక్స్చేంజ్ బటన్. నెక్స్ట్ స్పీడ్ క్విక్ లోడింగ్ బటన్ అయితే మీరు ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆ రెండు కూడా మనకు చాలా యూస్. ఇవన్నీ మనకు సంబంధం లేదు. మీకైతే ఇదైతే మీకు ఇచ్చేస్తున్నారు, ఇది మొత్తం పెట్టేసుకోండి. నెక్స్ట్ ట్యాప్ అయితే పెట్టుకోండి. ట్యాప్ పెట్టుకుండా మీరు స్పీడ్గా పరిగెట్టగలరు, ఇంకా అలా చేయగలరు. సెన్సిటివిటీ ఇవన్నీ మనకు అవసరం లేదు అనుకుంటా. చూడండి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నాకైతే ఏవే నచ్చాయి, కొత్తవి నచ్చలేదు ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఏం నచ్చితే అదే పెట్టుకోండి, అంటే కానీ కొంచెం ఎక్కువ పెట్టేసుకోకండి. ఏం నచ్చితే అదే పెట్టేసుకోండి. ఇదైతే మనం ఆన్లో అయితే పెట్టేసుకున్నాం. ఇది మీరు ఆన్లో పెట్టేసుకోండి. ఇది ఆన్లో పెట్టేసుకుంటే మీ టీమ్ వచ్చి ఎలాంటి స్కిల్స్ పెట్టుకున్నారైతే మీరు చూడగలరు. అవును, ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను అనుకుంటాను. ఇవి ఇలా పెట్టేసుకోండి. ఇవన్నీ హెడ్ షాట్స్ ఫ్రెండ్స్. మనకైతే హెడ్ షాట్స్ అని రాకపోతే మనకు కొంచెం ఫీల్గా ఉంటుంది, కానీ ఇలా హెడ్ షాట్స్ అని పెట్టేసుకోండి. సో ఇది పెట్టేసుకుంటారా, ఇది ఆన్లో పెట్టేసుకోండి, లేకపోతే ఎనిమిది వచ్చి మనం వేసేస్తాను నిజంగా. ఇదైతే ఇలా పెట్టేసుకొని ఉంటే చెప్తున్నాను. ఇవైతే మనకి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే మనకి యూస్ఫుల్గా అయితే ఉంటాయి ఇవన్నీ మనకి. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ ఫ్రెండ్స్. మీకైతే సెన్సిటివిటీ మీకు ఎంత కావాలన్నా పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే మీకు 200 సెన్సిటివిటీ దాకా ఉంటుంది. మీ 200 సెన్సిటివిటీ పెట్టేసుకొని మంచిగా యూజ్ అయితే అవుతుంది. అంటే మీకు స్పీడ్గా క్లీన్ మ్యూ అవడానికి. నిజం చెప్పాలంటే అప్పుడు వాడు వచ్చి కాల్ చేసినప్పుడు, మ్యాచ్లో వాడు వచ్చి కాల్ చేసినప్పుడు వాళ్ళు సెన్సిటివిటీని యూజ్ చేసి నేను వేస్తారు. నిజం చెప్పాలంటే సెన్సిటివిటీ చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా నేను ఎట్లా పెట్టుకున్నాను అట్లా పెట్టేసుకోండి. 200లో పెట్టుకోండి. ఇది 90, ఇది 85, ఇది 70, ఇది 60, ఇది 50. ఇలా పెట్టేసుకొని మీకు మంచిగా యూజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఇవన్నీ మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏమైనా పెట్టేసుకోండి. కానీ దీంట్లో ఒక్కరు మాత్రం ఆఫ్లో అయితే పెట్టుకోండి. ఇదైతే మాత్రం మీరు ఆఫ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆన్లో పెట్టేసుకొని ఏం కాదు, ఇవన్నీ ఆన్లో పెట్టుకుని ఏం కాదు. డిస్ప్లే ఫ్రెండ్స్ అయితే మనకి డిస్ప్లే అయితే మనకి సాఫ్ట్లో అయితే మీరు పెట్టుకోవద్దు. సాఫ్ట్లో పెట్టుకుంటే మీకు కొంచెం ఇది వస్తుంది, మీకు ల్యాగ్ అవుతుంది. సాఫ్ట్లో పెట్టుకుంటే మీకు సరిగ్గా ఎనిమిస్ కనిపించరు. మ్యూజిక్ అయితే మీరు 0లో పెట్టుకోండి. ఇవన్నీ మ్యూజిక్ ఎందుకబ్బా, మ్యూజిక్ 0లో పెట్టుకొని ఇంకో 20, 51, 100 అలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్, మీకు బాగా యూజ్ అయిపోతుంది. ఇవన్నీ మీకు ఏం నచ్చితే అది పెట్టేసుకోండి, మీకు బాగా యూజ్. ఇవన్నీ మీ పర్సనల్ ఎఫ్ఎఫ్ మ్యాక్స్ అంటే ఇవన్నీ మీరు ఏవైనా పెట్టుకొని ఇవన్నీ మాత్రం మీవి. కానీ అకౌంట్ బ్యాక్ ఇవన్నీ ఉంటాయి కదా, దీంట్లో మాత్రం మీరైతే
అప్డేట్ ఇదైతే నొక్కాలి. తర్వాత మన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇదైపోతాయి. పొరపాటున మనం ఏమైనా డిలీట్ చేసినా కూడా ఇది నొక్కితే మళ్ళీ మనకి ఇదైపోతుంది. అలా చేసుకోండి మంచిగా. సెట్టింగ్స్ అయితే బాగుండాలి. మీకు గిల్లు ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను కదా, మర్చిపోయాను. గిల్లు ఎలా తయారు చేసుకోవాలంటే చెప్తాను వినండి. ఇక్కడ ఒకటి కిరీటంలో ఉంటుంది. ఫ్రెండ్స్ పక్కన మెయిల్ ఇటువైపు ఉంటుంది కదా, మెయిల్ పక్కన సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాని పక్కన ఛార్జింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ మీకైతే ఉంటుంది. దాంట్లో ఆన్ చేసుకుంటే అయితే మీకు గిల్స్ అయితే మీకు వస్తాయి. గిల్స్ వచ్చిన తర్వాత మేరే గిల్స్ అని నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు గిల్ నేమ్ ఇవన్నీ మీరు పెట్టేసుకొని, మీ గిల్లులో ఎవరైనా జాయిన్ అవ్వాలి, నా పర్మిషన్ తీసుకుని గిల్లులో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని పెట్టేసుకొని మీరైతే మీ గిల్లులో ప్రతిరోజు ఏం ఆడాలి, క్లాసిక్ అవన్నీ పెట్టుకోండి. ఖచ్చితంగా గిల్లు తయారు చేసుకోవాలి అయితే మీకు 5000 రూపీస్ అయితే కావాలి. ఫ్రీ ఫైర్ ఏది ఫ్రీగా ఇవ్వడానికి మీకు అర్థమైంది కదా. మంచిగా పెట్టేసుకోండి, మంచి గిల్లు అయితే తయారు చేసుకోండి. మనకైతే మంచి గిల్లు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలా చేసుకొని మీకైతే వచ్చేస్తుంది. అయితే ఏ గిల్లులో అయితే కూడా నేను జాయిన్ అవ్వలేదు. అవి చెయ్యండి. కొంతమందికి ఇలా జాయిన్ అవ్వాలని ఏమి ఉండదు. మనకి ఎవరైనా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మనకి ఏం వద్దనుకుంటే కూర్చోవాలంటే. లేబీ ఫ్రెండ్స్ దీని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే బండిల్స్ గురించి కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి చూసేయండి, మీకు అవసరం అయిపోతున్నామో ఒకసారి చూసేయండి. ఇది కూడా మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి. మనకి బండిల్ ఫ్రీగా ఇచ్చేసారండి. ఫ్రీ ఫైర్ ఆడకంట సీన్లో వెళ్ళా బండిల్స్ ఫ్రీగా అంతా అటుకి రాడు. అది కూడా అమ్మాయి బండిల్ ఫ్రీగా ఇచ్చేసారు. ఇది ఎప్పుడు అలాంటి పని అయితే చేయరు ఫ్రీ ఫైర్ వాడు. మీకు విషయం చెప్పాలి, మన దగ్గర ఎంత ఉన్నా సరే ఒక్క బండిల్ అయితే కూడా మనం కొంటాం ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇదంతా ఇది 70 రూపీస్ ఉంది. మనకైతే మంచి బండిల్ తీసుకొని మనం ఒకటి కొనేసుకున్నాం. ఫ్రీ ఫైర్ ఇవ్వకపోతే మాత్రం కోపం వచ్చేస్తుంది ఈరోజు. మనం అయితే ఈ వైట్ కలర్ బండిల్ అయితే అది ఇవ్వడు. సూపర్ బండిల్స్ అయితే అది ఇవ్వడు. నాకు తెలుసు అది ఇవ్వడని. అబ్బాయి వాటి మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఆడే పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నారు. సరే మనం అయితే ఈ బండిల్ అయితే తీసుకుందాం మంచిగా. సరే తీసేసుకున్నాం ఒకసారి. చెప్పాను ఫ్రెండ్స్, వీళ్ళు ఈ బండిల్స్ ఫ్రీగా ఇయ్యరని. వీళ్ళు బండిల్స్ డైమండ్స్ రెండు ఒకేలా చూస్తారు. ఇష్టం చెప్పాలంటే ఏవో వచ్చిన బండిల్స్ అవి తీసుకోమంటారు, కానీ జోయిన్ బండిల్స్ అయితే ఇది కన్ఫామ్గా ఇది తెలుసు. గ్లూ వాల్స్ ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్ మనకు అసలు. నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎమోట్స్ ట్రైలర్ మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇది కనుక మీరు పెట్టుకుని ల్యాండ్ అయ్యారనుకోండి, మీకు ఫాల్కాన్ బెచ్కిల్ పెట్టుకున్నా వేస్తే ఫ్రెండ్స్. ఫాల్కాన్ బెచ్కిల్ పెట్టుకున్నా మీరు ఈజీగా పాయింట్ అవుట్ అయిపోతారు. మీ పైన అయిపోద్ది ఇంకా. అది తర్వాత ఇది గన్ స్కిల్స్, గ్లూ వాల్ స్కిల్స్ దేనికి పనికిరావు. గ్లూ వాల్ అనే ఉంటుంది. గ్లూ వాల్ స్కిన్ దేనికి పనికిరాడు. చెప్తాను ఫ్రెండ్స్, గ్లూ వాల్ స్కిన్ అయితే దేనికే పనికిరాడు. కటానా నాకు అయితే ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. మనం అయితే నెక్స్ట్ ఛాలెంజ్ అయితే మనం అయితే కటానా ఛాలెంజ్ అయితే మనం చేయబోతున్నాం. ఇవన్నీ తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఇవన్నీ మీరు మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇది తీసుకోకండి. మీరు ఈ రాకి పెట్టి కలర్ మార్చేశారు. అంటే ఇదిగో ఈ ఫాల్కాన్ బెచ్లోనే
రెడ్ కలర్లో ఉన్నంత మామూలుగా బోన్ ఫైర్లు ఇవన్నీ మనకు అవసరం లేదు, ఆడిచ్చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, అన్ని డైమండ్స్ ఒక్కటి డైమండ్స్ లేకుండా వేయరాదు. 100 డైమండ్స్ అంట. ఈసారి అయితే మనం శ్రద్ధగా ఆడలేదు కానీ సోలో వర్సెస్ స్క్వాడ్. నెక్స్ట్ ఇదైతే మనం బాగా ఆడదాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వాళ్ళ యూఐడి పెడితే మనం ఒక రూమ్ కూడా ఆడదాం వాళ్ళ సబ్స్క్రైబర్స్తో. ఎవరైతే ఫస్ట్ 3 యూఐడీలు పెడతారో వాళ్ళకి నేను ఆనిస్తాను. ఎక్స్చేంజ్ టోకెన్స్ ఫ్రెండ్స్, ఇవి ఉన్న దేనికి పనికిరాదు, లేకపోయినా దేనికి పనికిరాదు. మనం ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్ ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది డ్రెస్. మనం దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఓ బండిల్ ఉంది. ఈ బండిల్ అది ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఊడుకోవాలా? బండిల్ దేనికి పనికిరాడు అనుకున్న ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీ ఫైర్ ఆడిస్తున్నారు అంతే. మీరు నమ్ముతాను అనుకున్నారా? నేను నమ్మను. ఫ్రీగా ఫ్రీ ఫైర్ ఆడిస్తున్నారు అంతే. పనికిరాని బండిల్ కూడా ఇదిగోండి చూడండి ఎన్ని కార్డులు పెట్టారు పనికిరాని బండిల్కి. ఇదిగోండి 250 కార్డ్స్. మీ దగ్గర ఉంటే తీసుకోండి బండిల్ కలెక్షన్కి. నాకు తెలిసి ఈ బండిల్ అయితే అక్కర్లేదు నా ప్రకారంగా చూసుకుంటే. ఒకటి దేనికి పనికిరాడు నాకు తెలిసి. మీకు ఫ్రీగా ఇచ్చేస్తానని తీసుకెళ్ళకండి. నెక్స్ట్ ఇది అదే కోబ్రా బండిల్ అయినా ఫ్రీగా వేయడం. కోబ్రా బండిల్ మీకు చాలా మందికి ఇస్తాం. ఏది ఫ్రీగా వేయడం. మన నెక్స్ట్ అయితే మనకి ర్యాంక్ అయితే ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే మనకి 1500 వస్తుంది. దాంతో అయితే మనం గిల్లుకి తయారు చేసుకుంటాం. నెక్స్ట్ మనకు ఒక గన్ స్కిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే మనకి EXP కార్డు అవన్నీ వచ్చేస్తాయి. మనకైతే ఈ అమౌంట్ కూడా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఎలీట్ అమౌంట్ ఇది. ఈ అమౌంట్ పెట్టుకుని అన్నీ ఇచ్చేసేచ్చు. ఇదిగోండి ఎలీట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రెండ్స్. అమౌంట్లన్నీ ఇచ్చేస్తున్నారు. లాఫింగ్ అమౌంట్లు అవన్నీ ఫ్రీగా ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రయోజనం ఉంది. గ్రాండ్ మాస్టర్ అమౌంట్ ఇది. మాస్టర్ అమౌంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మాస్టర్ అమౌంట్స్. ఇవి దేనికి పనికిరాని నాకు తెలిసి. ఎవరైనా వచ్చేసిన అది అమౌంట్ కొట్టారంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని కొట్టేస్తారు. లేదు సరే ఫ్రెండ్స్, మీ యూఐడి అయితే కామెంట్ చేయండి. నేనైతే మీతో రూమ్ అయితే ఆడతాను. రూమ్ ఆడిన తర్వాత మీ గేమ్ డే అయితే నేను చూసి మిమ్మల్ని గిల్లీలో తయారు చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను. ఓకేనా? సరే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. యూఐడి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.